కామెంట్స్లో ఒక మెసేజ్ అండి, శాలరీ వస్తున్న ఎంప్లాయీ నిజంగా లక్షాధికారి కోటీశ్వరులు కావచ్చా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న శాలరీలో ఖర్చులే సరిపోతున్నాయి, ఇంకొద్దిగా శాలరీ పెరిగితే దానికి తగ్గట్టు ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి. నిజంగా సేవింగ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో నేను అలా చేసుకుంటే వర్కౌట్ అవుద్దా అని చెప్పేసి తన డౌట్ అనమాట. అంటే శాలరీ తోటి కోటీశ్వరులం కావచ్చా అని అడిగాడు. నిజంగా మీరు కూడా ఒకసారి లెక్కేసుకోండి. జాబ్ చేస్తున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ మంత్ శాలరీ మొత్తం లెక్కేసుకుంటే ఎంత సంపాదించారు, దాంట్లో ఈ రోజుకి ఎంత మిగిలిచ్చారు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఎంత సంపాదించారు, దాంట్లో మినిమం ఎంత సేవ్ చేశారు. సో 90% జనాలు సంపాదించింది అయితే కనబడుతుంది కానీ సేవింగ్స్ కనపడవు. సో దీనికి రీజను మైండ్ సెట్ అండి. నీకు సేవ్ చేయాలి అనే మైండ్ సెట్ లేనంతసేపు నీకు శాలరీ సరిపోదు, శాలరీ పెరిగితే సేవ్ చేద్దాం అనుకుంటావు. ఇప్పుడు 50,000 వస్తుంది, లేదు నాకు 70,000 అయితే సేవ్ చేద్దాం, ఆ 20,000 యాజిటీ సేవ్ చేద్దాం అనుకుంటావు. కానీ ఒక 1 year తర్వాత ఆ 70,000 కూడా నీకు సరిపోవు. 1 lakh వచ్చినాక సేవ్ చేద్దాం అనుకుంటావు. ఒక 1 year వరకు చేద్దామని ట్రై చేస్తావు. ఈలోపు ఆ 1 lakhలో నీ ఖర్చులు అడ్జస్ట్ అయిపోతారు, దాని నుంచి మిగలవు. సో ఎప్పుడూ కూడా పెద్ద శాలరీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ఉంటాయి, చిన్న శాలరీ వచ్చే వాళ్ళకి వీళ్ళకి తగ్గట్టు వీళ్ళ ఖర్చులు ఉంటాయి. ఈ రోజు వరకు కూడా నా శాలరీ నాకు సరిపోతుంది అన్న ఏ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఉండడండి. ఎందుకంటే దానికి తగ్గట్టే బడ్జెట్ ఫిట్ అయిపోయి ఉంటుంది, సరిపోదు. అది సరిపోవాలి అంటే ముందు మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి, నేను సేవ్ చేయాలి అని. సేవ్ చేస్తున్నాను, నేను సేవ్ చేయగలుగుతానని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో నీ ఖర్చులకు తగ్గట్టు నీ సేవింగ్ పోను మిగిలింది ఎప్పుడైతే అడ్జస్ట్ అవుతావో ఆటోమేటిక్గా నీ సేవింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు శాలరీతో కూడా కోట్లు సంపాదించవచ్చా అనే ఒక కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా నా క్లయింట్ బేస్లో జరిగిన రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ పేర్లు మారుస్తున్నాను, బట్ ఇది నా క్లయింట్ బేస్లో జరిగిందనమాట. సో ముగ్గురిని తీసుకుందాం. ఫస్ట్ అతని పేరు రాము. ఇతను 50,000 సంపాదిస్తున్నాడు. సో ఇంటి ఖర్చులు, పేరెంట్స్ బాధ్యత కూడా ఈయనదే, వాళ్ళని కూడా ఖర్చులు పోను. ఈయనకి నెలకి అక్కడక్కడే సరిపోతుంది. 50,000లో పెద్దగా ఏం మిగలట్లా. ఇతను ఖచ్చితంగా నేను ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇలానే వదిలేస్తే ఫ్యూచర్లో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి లేదా నా రిటైర్మెంట్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, నేను ఎలా అయినా సేవ్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఒక 5,000 సేవ్ చేయడం స్టార్ట్ చేశాడండి. 2005-06 ఆ టైంలో 5,000 per month ఎస్ఐపి అండ్ స్టెప్ అప్ ఎస్ఐపి. అంటే నెక్స్ట్ ఇయర్కి అది అతని శాలరీ పెరిగిన దాంట్లో ఒక 10% మళ్ళీ ఎస్ఐపి ఎక్స్ట్రా పెంచుకుంటూ పోదాం అనేది ఇతని టార్గెట్. స్టెప్ అప్ ఎస్ఐపికి వెళ్ళాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అర్జున్. ఇతనికి శాలరీ 1 lakh వచ్చేది. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. 15,000 per month ఎస్ఐపి ప్లాన్ చేసుకున్నాడు. ఇంకొక అతను వచ్చేసి శ్యామ్. ఇతను 1,70,000 శాలరీ, కార్పొరేట్లోనే జాబ్ చేస్తాడు. సో ఇతను 20,000 per month ఎస్ఐపి చేయాలనుకున్నాడు. రాము 5,000, అర్జున్ 15,000, శ్యామ్ 20,000. ఇది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాను. సో స్టెప్ అప్ యాజిటీస్గా వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళకి యావరేజ్ రిటర్న్స్ 12% అనుకుందాం. బట్ 12% అంటే ఎప్పుడు కూడా రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ 12% ఇవ్వదు బాస్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ చూశారు, 2019-20 కోవిడ్ క్రైసిస్ చూశారు, ఆ తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ చూశారు, ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కూడా చూశారు, ఇన్ఫ్లేషన్, ఇన్ని మైనస్లు ప్లస్లో కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేశారు. సో వాళ్ళు పెట్టిన ఇయర్ అయితే 28% వెళ్ళింది. 2008లో కావాలా అది 18% పడిపోయింది. నెక్స్ట్ ఇయర్ 12% పెరిగింది. ఒక ఇయర్ -7%కి వెళ్ళింది. ఒకసారి 42% గ్రోత్ వచ్చింది, ఇంకోసారి -8% గ్రోత్ వచ్చింది. ఇవన్నీ ప్లస్లు మైనస్లు చూస్తే 12% రిటర్న్. స్టార్టింగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూద్దాం. ఇంకా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది, 3 years ఇన్వెస్ట్ చేశారు. రామ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ ఇన్వెస్ట్ చేసింది 2 lakhs అయిందండి 3 yearsకి, 36 monthsకి. బట్ అతనికి ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా కలిసి వచ్చింది జస్ట్ 36,000. నెక్స్ట్ అర్జున్కి 6 lakhs ఇన్వెస్ట్ చేశాడు మొత్తం స్టెప్ అప్ తోటి 3 yearsలో. అతనికి 1,08,000 ఎక్స్ట్రా వచ్చిందంటే మొత్తం 7,08,000 అయింది. నెక్స్ట్ శ్యామ్ 20,000 చొప్పున ఎస్ఐపి స్టెప్ అప్ ఎస్ఐపి చేశాడు. 3 yearsలో 8 lakhs అయింది. బట్ అతని రిటర్న్స్ 1,44,000 ఎక్స్ట్రా, అంటే మొత్తం 9.44 వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే
ఈ స్టార్టింగ్ 3 ఇయర్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్స్ కొంచెం కూడా లేవు. రామ్ ఫ్రెండ్కి చూపించాడు ఇన్వెస్ట్మెంట్. అరే నువ్వు 2 lakhs పెట్టావు, 36,000 కూడా రాలేదు. నేను బయట వడ్డీకి ₹1,00,000 తిప్పుతా, నెలకు ₹3 వడ్డీ తీసుకున్నా, నాకు అవే 36,000 ప్రతి ఇయర్ వస్తుంది. నీకు మొత్తం 2 లక్షలు కలిపి ఇంకెక్కువ రాదు. ఎస్ఐపి అన్న విషయం కూడా అతనికి ఆ కాన్సెప్ట్ లేదు, తెలీదు. బట్ ఇతన్ని మోటివేట్ చేశాడు, అనవసరంగా డబ్బులు అక్కడ ఎందుకు, నాకు తీసే నేను వడ్డీకి తిప్పిచ్చేస్తా, నీకు ₹2 వడ్డీ ఎక్స్ట్రా నేను ఇప్పించగలుగుతాను అని చెప్పి తను మోటివేట్ చేశాడంట. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది. అరే 3 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేస్తే ఇంత చిన్న అమౌంట్, మార్కెట్ నాకేమి ఇవ్వాల, నేను ఇన్వెస్ట్ చేసిందే ఉంది, నాకు వడ్డీ ఏం కనపడట్లా, ఇది ఉంచాలా తీసేయాలని చాలా డైలమాలో ఉన్నారు. ఫిర్బి నన్ను ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత నేను చెప్పా, నీకు స్టార్టింగ్లో డబ్బు కనపడదు, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అదే, నీకు ముందుకు వెళ్తున్న కొద్దీ కనబడుతుంది, నువ్వు ఇప్పుడు ఎంత ఓపిక పడితే తర్వాత అంత రిజల్ట్ చూడగలుగుతాము అని చెప్పాను. మన మాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. 5 yearsకి వచ్చారు. సో ఫస్ట్ రామ్ ఇన్వెస్ట్ చేసింది 3,80,000, పోర్ట్ఫోలియో వాల్యూ 4,85,000. అంటే ఈయన 3 lakhs చేస్తే ఆయనకు ఒక 1,05,000 ఎక్స్ట్రా కనపడుతుంది. అండ్ అర్జున్ 11,04,000 ఇన్వెస్ట్ చేశాడు. అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కానీ అతనికి 14.5 lakhs వచ్చింది, అంటే 3 lakhs ఎక్స్ట్రా కనపడుతుంది. అండ్ శ్యామ్ ఇతను 15.2 lakhs ఇన్వెస్ట్ చేశాడు ఎస్ఐపి, బట్ అది 19.4 అయింది. ఇప్పుడు కూడా పెద్ద తేడా లేదు, అప్పటికి చాలా డైలమాలోనే ఉన్నారు. అదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కొద్దిగా శాలరీస్ పెరిగాయి. సో ఇది పెద్ద బర్డెన్ అనిపించట్లేదు. సరే ఆర్కే సార్ ఏదో చెప్తున్నాడు కదా, కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి ఎస్ఐపిని కంటిన్యూ చేశారు. 10 yearsకి వచ్చిన తర్వాత 10 yearsలో రిటర్న్స్ కొంచెం మార్పు వచ్చాయి వీళ్ళలో. అప్పుడు కొంచెం హోప్ పెరిగింది. ఎందుకంటే రామ్ ఇన్వెస్ట్ చేసింది 8,60,000, కానీ టోటల్ పోర్ట్ఫోలియో, టోటల్ ఫండ్ వాల్యూ 16 lakhs అయింది. అంటే యావరేజ్గా 7 lakhs ఎబో ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశాడో దానికి డబుల్ వచ్చేసింది. అండ్ అర్జున్ ఇన్వెస్ట్ చేసింది 25.8 lakhs అయితే అది 49 lakhs వచ్చింది, యావరేజ్గా డబుల్ అయిపోయింది. అండ్ శ్యామ్ ఇతను 34.4 lakhs ఇన్వెస్ట్ చేస్తే సో 10 yearsకి వచ్చేవారికి 65 అయింది. ఇప్పుడు హోప్ పెరిగింది వాళ్ళకి, ఓకే మ్యూచువల్ ఫండ్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అతను ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ కొంచెమే వచ్చింది, అసలు ఎంత ఉండేది, ఇప్పుడు వెళ్తుంటే అసలు సగమైంది, వడ్డీ సగమైంది 10 yearsకి. ఆఫ్టర్ 20 years, సో 20 years అదే స్టెప్ అప్ ఎస్ఐపి కంటిన్యూ చేయడం వల్ల రాము 34.3 lakhs ఇన్వెస్ట్ చేశాడు. బట్ అతని ఫైనల్ కార్పస్ వచ్చేసి 92.28. సో ఇప్పటికిప్పుడు అవి విత్డ్రా చేసిన ట్యాక్స్లన్నీ పోను యావరేజ్గా ఒక 80 lakhs దాకా వస్తుంది. అంటే ఇతను ప్రాఫిట్ ఎంత చూశాడు, తను 34.3 lakhs ఇన్వెస్ట్ చేస్తే 58 lakhs, దాదాపుగా 58 lakhs ప్రాఫిట్ చూశాడు. అండ్ అర్జున్ 1.3 crore స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా 20 years ఇన్వెస్ట్ చేస్తే 2.77 2,70,00,000 కార్పస్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత చూశాడు, 1.74. అండ్ శ్యామ్ 1.37 crore ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ కార్పస్ 3.69, అంటే ప్రాఫిట్ 2.32 చూశాడు. శ్యామ్ వీటిని కనుక ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్న 12% రిటర్న్ వచ్చినా సరే 3.5 లక్షలు ఎక్కడికి పోదు. యావరేజ్గా 12% రిటర్న్ వచ్చిన ఎస్డబ్ల్యూపీలో ఇంట్రెస్టే 3.5 లక్షలు తీసుకుంటూ పోతాడు, రిటైర్ అవ్వచ్చు. రామ్ తక్కువ అమౌంట్ చేశాడు కాబట్టి రిటైర్మెంట్గా సరిపోదు, ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేసుకోవాలి. సో ఇది ఇంకా 30 yearsకి ఎంత అవుద్దో మీరే లెక్క చూసుకోండి. స్టెప్ అప్ ఎస్ఐపి గూగుల్ క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. స్టెప్ అప్ ఎస్ఐపి 5,000 10 30 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. చూడండి, ఇది ప్రాక్టికల్గా నువ్వు శాలరీతో కూడా కోట్లు సంపాదించవచ్చు. మాకు సింగరేణి ఎంప్లాయీస్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటే 95లో తను ఓన్లీ పిఎఫ్ఏ బయటకు తీయకుండా పిఎఫ్ అతని శాలరీ తోటి పిఎఫ్ కట్ అవుతూ వచ్చేది. 2025లో అతను జాబ్ నుంచి రిజైన్ చేసే టైంకి ఓన్లీ పిఎఫ్ అమౌంటే 2 కోట్లు చూడగలిగాడు. శాలరీనేగా, శాలరీ నుంచే కదా పిఎఫ్ కట్ అయింది, సేమ్ అలానే 2 కోట్లు చూడగలిగాడు. దాన్ని ₹1 కూడా ఏ అవసరానికి బయటికి తీయలేదు తను, అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్. సేమ్ అలానే నీ శాలరీతో నువ్వు 20,000 సంపాదిస్తున్నావా, 30,000 సంపాదిస్తున్నావా, 1,00,000 సంపాదిస్తున్నావా, 2,00,000 సంపాదిస్తున్నావా, 3,00,000 సంపాదిస్తున్నావా, నీ శాలరీలో ఒక 5 to 10%, 10 అయితే ఇంకా హ్యాపీ, 5 to 10% తీ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపో. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది నీ పిల్లల ఎడ్యుకేషన్కి, నీ రిటైర్మెంట్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. బస్ శాలరీతో ధనవంతులం అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే టైం ఎక్కువ పట్టుద్ది. రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఉద్యోగం కోసం
పిల్లల చదువుకి ఇంకొకటి అప్పు చేయడమో, రిటైర్మెంట్కి పిల్లల మీద ఆధారపడడమో, ఈ తలకాయ నొప్పి లేకుండా నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని నువ్వు సాధించవచ్చు. పాసిబిలిటీ ఉంది, నేను కల్లారో చూసా, సాధ్యమవుతుంది. కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, డిసిప్లైన్గా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అది నా ఫ్యూచర్ కోసం దాన్ని తీయను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఉంచగలుగుతావో అప్పుడు అది పాసిబుల్ అవుతుంది. సో మీరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, మీ రిటైర్మెంట్కి, మీ డ్రీమ్ హోమ్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేను సండే ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటా. ఆ వర్క్షాప్లో లాగిన్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు ఎంత నీడ్ ఉంది, మీరు ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియో బాగుంటుందో మొత్తం స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను.